నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గద్వాల జిల్లాలో యథావిధిగా 51వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె. ఆర్టీసీ ప్రైవేటీకరణపై కేంద్రం ఎందుకు స్పందించట్లేదంటూ ఆరోపణ. నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఘనంగా డైమండ్ జూబ్లీ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి. రాజన్న సిరిసిల్లాలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన కలెక్టర్ కృష్ణ భాస్కర్. క్షేత్రస్థాయిలో పనుల ప్రగతి పట్ల సంతృప్తి. విశాఖ జిల్లాలో మంత్రి కన్నబాబు పర్యటన. మత మార్పిడి కోసమే ఇంగ్లీష్ను ప్రోత్సహిస్తున్నామంటున్న వ్యాఖ్యలపై మండిపాటు. ఇక డీటెయిల్స్లోకి వస్తే మంచిర్యాల జిల్లాలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ, మత్స్య శాఖ, రోడ్లు భవన శాఖ మరియు వివిధ శాఖల అభివృద్ధి అంశాలపై సమీక్షించారు. అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు సమన్వయం కలిగి అభివృద్ధి పనులు చేయాలని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా జెడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, ప్రభుత్వ చీఫ్ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీష్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు, జిల్లా కలెక్టర్ భారతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఏదైనా చిన్న చిన్న లక్షలు లక్షలు అయితే మీరు చేసేసుకుంటారు. దట్ ఈస్ డిఫరెంట్. 5 లక్షలు మినిమం 5 లక్షల నుంచి ఉండే వర్కులు అట్లీస్ట్ ఎమ్మెల్యే వస్తాడు రావడం దట్ ఈస్ డిఫరెంట్. ఆయన నాలెడ్జ్ ఉండాలి. ఫలానా గ్రామంలోకి ఈ పని ఉంది, కొబ్బరికాయ కొట్టేది ఉంది, భూమి పూజ సారంటే ఆయన కన్వీనెంట్ డేట్ తీసుకుంటారు, టైం తీసుకుంటారు. లేదంటే మీరు చేసుకోవడానికి లోకల్ ఎంపీలకు, జడ్పీటీసీలకు, లోకల్ సపరేట్గా ఎంపీటీసీలకు ఉంటారు. అంతేగాని వితౌట్ హీస్ నాలెడ్జ్ ఆర్ హర్ నాలెడ్జ్ 50% ఉండద్దు. అది నేను చెప్తున్నాను. ఒకటి. రెండవది, ఇప్పటికే 2 కావస్తుంది కాబట్టి మన ఒక 3-4 తీర్మానాలు ఉన్నాయని చెప్పి సీఓ గారు చెప్తాం. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో 51వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె యథావిధిగా కొనసాగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించి తెలంగాణను సంపాదించుకున్నారు. అటువంటి ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ మరిచిపోయారని అన్నారు. కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తానంటున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 33% నిధులు ఉన్నా ఎందుకు స్పందించడం లేదని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఆర్టీసీ కార్మికులు మండిపడ్డారు. తెలంగాణను సాధిస్తే ఈరోజు ఫలితాలపై గద్దెనెక్కిన తెలంగాణ ద్రోహి కేసీఆర్, కార్మిక ద్రోహి, సమస్త తెలంగాణ ప్రజానీకాలకు ముఖ్యమైన మొదటి ద్రోహి కేసీఆర్ కాదు. ఆయన ఒక ద్రోహి. ఆయన మానవీయ కోణం కాదు, అమానవీయ కోణం. ప్రతి విషయంలో కూడా ఆయన అమానవీయ కోణం వ్యవహరిస్తూ ఈరోజు 1000 కోట్ల ఆశ ఉన్నటువంటి ఆర్టీసీని ప్రైవేటు వాళ్లకు, ప్రైవేటు దోపిడీకి చేసుకునే విధంగా అప్పచెప్పి ఒక మోటార్ వెహికల్ యాక్ట్ లో ఉన్నటువంటి 2019 అమెండ్మెంట్ ని ఆధారంగా తీసుకొని ఈరోజు ప్రైవేటు పరం చేస్తా 50% ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తా అంటున్నాడు. ఎవరికి అప్పచెప్తున్నాడు? ప్రైవేటు వాళ్ళందరూ కూడా ఆంధ్ర వాళ్ళే. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాధించేందుకోసం, తెలంగాణ ప్రజానికం బాగుపడటానికి మరి ఈరోజు ఆంధ్ర వాళ్ళ పెత్తనం నుంచి తెలంగాణ సాధించుకొని మనం బాగుపడదాం అనుకుంటే మరి ఆంధ్ర వాళ్లకు కేసీఆర్ గారు ఆంధ్ర రవాణా పెట్టుబడిదారులకు ఈరోజు తెలంగాణ యొక్క ఆర్టీసీని 50% అప్పచెప్పాలని చూస్తున్నాడు. ఇదే ఏ విధంగా ఉందంటే నమ్మించి మన కేసీఆర్ మన గొంతులు కోసి ఎంతో మంది విద్యార్థులు ఎందరో చనిపోతే వాళ్ళ యొక్క శవాలపై ఈరోజు కుర్చీ చేసుకొని కూర్చొని మరి తెలంగాణను ఆంధ్ర పెట్టుబడిదారులకు ఆర్టీసీని అప్పచెప్తామనడం ఈ యొక్క చాలా ఘోరమైనటువంటి చర్య. ఇందులో కేంద్రం కూడా ఏమాత్రం జోక్యం చేసుకోవడం లేదు. ఈరోజు కేంద్రానికి ఆర్టీసీలో 33% ఉంది. మరి ఈరోజు కేంద్రం 33% వాటా ఉన్నప్పుడు కేంద్రం యొక్క అనుమతి లేని ప్రైవేట్ పరంగా కాలానికి అనుగుణంగా పెరుగుతున్న టెక్నాలజీతోనే దేశ ఆర్థిక అభివృద్ధి పుంజుకుంటుందని సుప్రీంకోర్టు జడ్జి ఆర్ సుభాష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా పాలిటెక్నిక్ కాలేజ్ డైమండ్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుప్రీంకోర్టు జడ్జి ఆర్ సుభాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావుతో కలిసి పైలాన్ ఆధ్వర్యంలో వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సుభాష్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ విద్య అవసరమని, విద్య ద్వారా సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. విద్యను సమాజం కోసం ఉపయోగించుకోవాలని, సేవ చేసి కీర్తిని సంపాదించుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెషన్స్ జడ్జ్ పి సుధా మరియు న్యాయ సేవా అధికారిక సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కిరణ్మాయ్, కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Chairman of the principal of the college, Sri Ram Kumar
నారాయణ రెడ్డి గారు, బాలనరసింహ గారు, నరసింహరావు గారు, రమణ గారు, తోటశేఖర్ రాజశేఖర్ గారు, రత్నాకర్ గారు, రాజారెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, లక్ష్మయ్య గారు, గంగారెడ్డి గారు, and all the members of the Diamond Jubilee celebrations, Leonard District Judge here, Srimati C. Sudha, all the Leonard judges present here, and the Leonard advocates present here, and the past and present students of this prestigious college, ladies and gentlemen. Today we are assembled here for celebrating Diamond Jubilee celebrations. Why we do this? Why Silver Jubilee? Why Golden Jubilee? Why Diamond Jubilee? Why Platinum Jubilee? Is that only for mere celebrations, or what is the purpose and object of the celebration? Entry to the students to engineering courses. That is, it is not no more a link now. Link has gone. Originally it was a link, but it was all through the preparing this. All these institutes are making all engineers. Engineering technology conventionally started with courses like mechanical, civil, and one other. That's all. But what is the growth now? What kind of development now? What are the subjects now? Unimaginable. టైంతో పాటుగా కాలక్రమేణా ఒక 25% మనం నేర్చుకుంటాం. దీంట్లో నేర్చుకునే దాంట్లో ఒక 25% అంటే ముఖ్యమైన శాతం మన వయసులో ఏదైతే ఉందో దాంట్లో ముఖ్యమైన భాగం ఆ 25% తోటి విద్యార్థుల్లో నేర్చుకున్నాను. అంటే ఇక్కడ ఆలమ్నై, ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఆలమ్నై, ఈ ఆలమ్నై అసోసియేషన్ పాలిటెక్నిక్ ఏదైతే ఉందో వారు దీన్ని ఇక్కడ నిర్వహించాలని తలపెట్టడము. తర్వాత ఇప్పుడే చెప్పారు వాట్ ఎవర్ ఈ స్టార్టెడ్ ఇస్ ½ కాబట్టి ఇప్పుడు మనం గొప్పగా ప్రారంభోత్సవం చేసుకున్నాం కాబట్టి దాదాపుగా విజయవంతమైనట్టే. అని దిగ్విజయంగా చేస్తున్నందుకు వీళ్ళందరికీ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పైలాన్ అనేది ఆవిష్కరించుకున్నాం. దానికి సంబంధించి తర్వాత దాంట్లో పాలు పంచుకున్న కమిటీ సభ్యులు, దాన్ని రూపకల్పన చేసిన వారు, అదేవిధంగా స్వాగతం పలికిన ఒక ఎన్సీసీ క్యాడెట్ నేషనల్ రిపబ్లిక్ డే దాంట్లో కూడా పార్టిసిపేట్ చేశారని చెప్పారు. మేఘన అనుకుంటా పేరు, మేఘన. తర్వాత అదేవిధంగా ఇక్కడ నృత్య ప్రదర్శన చేసి మనందరికి కూడా ఆనందాన్ని కలుగజేసిన అఖిల, వీరందరికీ కూడా మరొక్కసారి నా తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ మన గౌరవ న్యాయమూర్తి గారు సుభాష్ రెడ్డి గారు ప్రత్యేకమైన సమయం కేటాయించి మన నిజామాబాద్ జిల్లా మీద ఉన్న ప్రేమతో, అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ మీద ఉన్న ప్రేమతో, వారికి అతి ముఖ్యమైన పనులున్నా కానీ ఇక్కడ మనకు సమయం కేటాయించి వారికి కూడా కమిటీ తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున జిల్లా యంత్రం పెంచుకొని ముందు గ్రీనరీ ఇంకా పెంచడానికి, ఎందుకంటే పర్యావరణం అనేది మారుతుంది, గ్లోబల్ క్లైమేట్ చేంజెస్ కూడా వస్తున్నాయి. దాన్ని మనం తగ్గించాలంటే దాని ప్రభావాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉండాలి. ప్రతి ఒక్క విద్యార్థిది, తర్వాత అదేవిధంగా లెక్చరర్స్ది కానీ ప్రజలందరి భాగస్వామ్యం కావాలి. ముఖ్యంగా విద్యార్థులు, ఎందుకంటే వారు నేర్చుకుంటే వారికి జీవితాంతం కూడా గుర్తుంటుంది. వారందరూ కూడా దాన్ని పాటిస్తారు. మొక్కలు నాటడం వలన మనకు పర్యావరణ కాలుష్యం అనేది తగ్గుతుంది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం శ్రీ ఆంజనేయ దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా బాలాజీ ఫ్యామిలీ కిట్టి పార్టీ ఆధ్వర్యంలో ఆర్య వైశ్యుల వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తులసి కళ్యాణం, పూజ మరియు గోపూజ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం అండి. మా బాలాజీ ఫ్యామిలీ కిట్టి తరఫున వనభోజనాలు చేయడం జరిగింది. దాంట్లో మార్నింగ్ పొద్దు నుంచి తులసి కళ్యాణం, గోపూజ అది చేయడం జరిగింది. చాలా మంది వచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద గొప్పగా విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. మాసంలో ఏ చిన్న పూజ చేసినా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. అందులో భాగంగా మా బాలాజీ కిట్టి పార్టీ తరఫున అందరికీ వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో తులసి కళ్యాణము, గోపూజ, పారాయణము ఇవన్నీ ఇత్యాది కార్యక్రమాలు జరపబడినవి. దీనికి ఇంత పెద్ద ఎత్తున మా బంధువులందరూ, ఆత్మీయ బంధువులందరూ వచ్చినందుకు
వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ మాసం అంటేనే భక్తి మరియు శివకేశవులకి పూజలు. ఏ చిన్నది చేసినా ఇందులో మాత్రం అత్యంత ఫలవంతదాయకమైన మాసం అని, ఈ సంవత్సరంలో కార్తీక మాసం అత్యంత ప్రధానమైనదని అందరికీ తెలుసు. కాకపోతే ఇంకా ఇంత పెద్ద ఎత్తున జరిపినందుకు, అందరూ దీనిలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కార్తీక మాస వనభోజనాల కార్యక్రమాన్ని అగ్రహారం ఆలయ సమీపంలో బాలాజీ కిట్టి పార్టీ సిరిసిల్ల తరఫున ఘనంగా కార్తీక మాస వనభోజన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని భక్తులందరూ విచ్చేసి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరనైనది. దానికి స్పందించి విచ్చేసిన భక్తులందరికీ మా బాలాజీ కిట్టి పార్టీ సభ్యులందరి పక్షాన హృదయపూర్వక శుభాభినందనలు. ఈరోజు కార్తీక మాస సందర్భంగా కార్తీక మాస వనభోజనాలు శ్రీ బాలాజీ ఫ్యామిలీ కిట్టి తరపున అగ్రహారంలో ఎంతో ఘనంగా నిర్వహించాము. ఇటు కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ఆర్యవైశ్య సోదర సోదరిమణులందరినీ ఆహ్వానించగా పెద్ద ఎత్తున ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసి మా అమ్మవారి కృపకు పాత్రులై మమ్మల్ని ఎంతగానో ఆనందింపజేసిన అందరికీ పేరు పేరున మా బాలాజీ ఫ్యామిలీ కిట్టి తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము పిలవగానే విచ్చేసిన బ్రాహ్మణోత్తములకు మరియు బంధుమిత్రులకు వైశ్య సోదర సోదరులందరికీ కూడా మా బాలాజీ ఫ్యామిలీ కిట్టి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక సంగారెడ్డి జిల్లా జమ్రా సంఘం మండల కేంద్రంలో గల దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో మాజీ డీజీపీ దినేష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద మంత్రాలతో దినేష్ రెడ్డి చేత శివలింగానికి పాలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆర్యవైశ్య సత్రంలో భోజన తాంబూలాలు స్వీకరించిన అనంతరం సత్రం పెద్దలు సాలువ పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాయ్కోడ్ ఎస్ఐ గోపి, ఎస్ఐ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో దుబ్బాక జర్నలిస్టులకు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి డబుల్ బెడ్రూమ్లకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త పుష్పలత, కిషన్ రెడ్డి, జెడ్పీటీసీ కడతాల రవీందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఆస్కర్ రవి, దుబ్బాక ఆయా గ్రామాల సర్పంచ్లు, నాయకులు, రొట్టె రాజమౌళి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మళ్ళా ఏమైందో మీరు అరే మీరు చింతరాదన ఉడగొట్టిండు. రాజు రాజు అరే కొట్టే నీ సాయం ఏనా కొట్టే కొట్టే ప్రసాద్ కరవేనా అన్నా ఫోటోస్ కొట్టు కొడు నామన్నతో అందరు కొట్టు జర్నలిస్ట్ కూడా కొట్టు కొట్టే మీరు కానీ పెద్ద మనుషులు ఉంటే ఎలా కొట్టినా కొట్టే కృష్ణ కొట్టు నువ్వు కొట్టు నువ్వు ఇప్పుడు ఇల్లుందా ఇక్కడ దుబ్బల రాజు కృష్ణ కొట్టు
ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పర్యటించారు. కోనరావుపేట, వేములవాడ, ఎల్లారెడ్డిపేట మండలాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పనుల ప్రగతిని పరిశీలించారు. నీటి నిల్వ కుంటను, కమ్యూనిటీ బోర్వెల్ రీఛార్జ్ పనులు, భూ ఉపరితల నీటి నిల్వ, ఇంకుడు గుంతలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నీటి నిల్వ కుంటలలో చేపల ఉత్పత్తిని పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పనుల ప్రగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని అంశాలలో మెరుగైన పనితీరును కనబరిచి ముందంజలో ఉందని అన్నారు. అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. నీళ్ళు అంతా వరి కన్నా తక్కువనే కదా డ్రిప్ పెట్టినావు డ్రిప్ ఎట్లా హార్టికల్చర్ ద్వారా పెట్టించుకున్నావు వాళ్ళు వచ్చి పెట్టిన వాళ్ళు వచ్చి పెట్టిస్తారు ఫిట్టింగ్ కూడా అంతా వాళ్ళు 3 years మెయింటెనెన్స్ ఇస్తాం సార్ ఇది ఒక డిఫరెంట్ యాక్టివిటీ డైరెక్ట్ సంవత్సరం ఫుల్ డ్రై ఎండాకాలం వర్షం లేకుండా నెక్స్ట్ ఇయర్ వాటర్ ఎట్లకి ఇది అంటే అక్కడి నుంచి దిస్ ఇస్ అ పాత్ వర్షం నీళ్ళు కానీ ఇదంతా వస్తుంది. బాగా వర్షం వచ్చినప్పుడు ఈ వేస్ట్ వాటర్ కానీ ఇదంతా దీనిలో సర్క్యులేట్ అవుతుంది. ఇది అయినప్పుడు ఎక్స్ట్రీమ్ సమ్మర్ చుట్టుపక్కల బోర్వెల్ ఎండిపోయినప్పుడు ఇది ఉంది అంటే ఇది మనం చూడొచ్చు. ఎక్స్ట్రీమ్ హాట్ సమ్మర్ కదా మిగతా బోర్వెల్తో పోల్చుకుంటే దీనిలో తేడా. రైతు లాస్ట్ 4 years నుండి డ్రై అయిపోయింది సార్. ఇది చేసుకున్న తర్వాత కంటిన్యూగా వర్షం లేకున్నా కానీ ఆ బోర్ ఈ విలేజ్ కొంచెం డ్రై ఇదేమో టెక్నికల్ ఇండివిజువల్ కూడా ఒక 2 ఎకరాలు ఉన్న రైతు చేసుకుంటాం. ఎక్స్ట్రీమ్ సమ్మర్ డైరెక్ట్ మనం అంటే ల్యాండ్ నుంచి రాకుండా డైరెక్ట్ కేసింగ్లకు ఫిల్టర్ అయ్యి కేసింగ్లోకి వెళ్ళడం వల్ల డైరెక్ట్ ఇండివిజువల్కి ఇస్తామా లేకపోతే డ్రై ఏరియాలో ఉన్న ప్యాకెట్ మనం నీళ్ళు ఎడిపోతుండే ఎటువైట్ కిందికి పోయితే మొత్తం ఈసారి వర్షాలు ఎప్పుడు కట్టారా ఇది ఈసారి వర్షాలు నీళ్ళు అట్లాగే మురుగు వచ్చినాయా ఇక్కడ లోపలికి పోయినాయి నేను అడుగుతాను చెప్తున్నావా లేదా నిజంగా అట్లాగైందా చెప్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అనుకుంటున్నావా నేను ఫోన్ ఇక్కడే ఉంటా నిజంగా దీనివల్ల మీకు లాభం వచ్చిందా అంత పక్క కేంద్ర ఉపాధి పథకం ద్వారా మనకి ఉపాధి హామీ పథకంలో మనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా మనము రాష్ట్రంలోని 3 జిల్లాల్లో మనము అవార్డుని ఎంచుకోవడం జరిగింది. దాని కొరకు కేంద్ర ప్రభుత్వం వచ్చి పర్యటించే ముందు ఎక్కడెక్కడ ఏ సైట్ మనకి ఎట్టో చూసుకోవడం జరుగుతుంది. తప్పకుండా పోయినసారి మనకి యావత్ తెలంగాణలో 32 జిల్లాల్లో మనకి రాజన్న సిరిసిల్ల జిల్లా ఫస్ట్ పొజిషన్ మనకి సేకరించుకోవడం జరిగింది. మొట్టమొదటి స్థానము అన్ని పారామీటర్లు కలిసి. ఈసారి కూడా మనం అట్లాగే సేకరణ పూర్తి నమ్మకంగా ఉంది. గౌరవ ప్రజాప్రతినిధితో పాటు మా ఫీల్డ్ అసిస్టెంట్లు మా టీఏస్ మా ఏపీడీ మళ్ళీ మా టీఆర్టీఓ గారు మా డిపిఓ మా మొత్తం స్టాఫ్తో కూడా తప్పకుండా కేంద్ర స్థాయిలో కూడా మంచి పేరు తెచ్చుకోవడానికి మేము అందరం. ఇక విశాఖ జిల్లా అనకాపల్లిలో మంత్రి కన్నబాబు పర్యటించారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేలా నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అధికారంలోకి వచ్చి ప్రభుత్వ అనతి కాలంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలతో సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. మత మార్పిడి కోసమే ఇంగ్లీష్ను ప్రోత్సహిస్తున్నామంటూ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కన్నబాబు తీవ్రంగా ఖండించారు. ఇంగ్లీష్ చదివిన వాళ్ళు మతం మారాల్సి వస్తే ముందుగా లోకేష్ మారాలని హితవు పలికారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ కూడా 5 నెలల కాలంలో 80% హామీలు నెరవేర్చినటువంటి పార్టీ లేదని చెప్పి చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఈ సభ ద్వారా ఎవరికి తెలియపరుస్తున్నానంటే మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియపరుస్తున్నాను. ఎందుచేతంటే ఆయనకి ఏమి తెలియదు, ఇవన్నీ కూడాను ప్రపంచం అంటే ఏంటో తెలియదు, ఇంకోటి అయితే ఏంటో తెలియదు. హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు తప్ప వాటిని నెరవేర్చాలన్నటువంటి ధ్యాస ఆయనకి ఏనాడు కూడా ఉండేది కాదు. ఈ వేటికి లేదు. ప్రజల్ని మోసం చేసి ఓట్లు సంపాదించడంలో ఆయనకున్నటువంటి శ్రద్ధ వాటిని అమలుపరచడంలో ఏనాడు కూడా లేదు. అది తప్పు. ఈవేళ నేను ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తాననేటువంటి ముఖ్యమంత్రి మనకు దొరికినందుకు మన అంతా గర్వించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. నిజంగా
ఆయన నెత్తి మీద పాలు పోసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే 23 మంది కూడా ఈ పార్టీకి ఉండేవారు కాదు. మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎం గారు చెప్పారు, నేను నీలాగా తప్పుడు రాజకీయం చేయను, ఎవరైనా మా పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలి తప్ప పక్క పార్టీ కండవా కప్పే దుర్బుద్ధి మాకు లేదని చెప్పారు ఆయన. అందుకే కొద్దిమంది అక్కడే నిలబడి ఉండాలో వెళ్లాలో తెలియక ఊగిసలాట్లో మధ్యలో అటు చూసి ఇటు చూసి ఎట్టెళ్లాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. కానీ 5 నెలల కాలంలో ఏదో జరిగిపోయినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఒక భ్రమ కల్పించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ముందు ఇసుక అన్నాడు, తర్వాత ఇంగ్లీష్ అన్నాడు, ఇప్పుడు ఏమన్నాలో తెలియక అయోమయంలో ఉన్నాడు. ఏదో ఒకటి పట్టుకుంటారు మళ్ళీ. అయ్యా వరదలు వచ్చాయి, ఈ వరదల్లో ఇసుక ఎలా బయటకు వస్తుందంటే లేదు ఇసుకంతా మీరు చాలా దారుణం చేసేశారు, భవన నిర్మాణ కార్మికులు చనిపోతా ఉన్నారని ఆయనకి ఒక బ్యాండ్ మేళం ఉంది. ఆ బ్యాండ్ మేళం కూడా ముందు పెట్టి వాయించడం కావాలి. అది అయిపోయింది. తర్వాత ఇంగ్లీష్. నేను అడుగుతూ ఉన్నాను, ఈ వేదిక మీద ఉన్నవారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్స్ పెడితే ఆయన వేదిక మీద ఉన్నవారు కానీ లేదా వెంకయ్య నాయుడు గారి కుటుంబ సభ్యులు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు కానీ తెలుగు మీడియంలో చదువుకున్న వారు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి ఒక్క పేరు చెప్పమని అడుగుతున్నా. తెలుగు నాశనం అయిపోతున్నట్టంట. మత మార్పిడికి ఇంగ్లీష్ ని ప్రోత్సహిస్తా ఉన్నారని కొన్ని పత్రికలు రాస్తా ఉన్నాయి. ఈ వేదిక నుంచి నేను అడుగుతా ఉన్నాను వారందరినీ, ఇప్పటి వరకు కొన్ని కోట్ల మంది ఇంగ్లీష్ మీడియంలో చదివారు. వారిలో ఎంతమంది మతం మార్చుకుని వేరే మతంలోకి వెళ్ళిపోయారు, హిందూ మతంలో అని చెప్పాలి. అలాగా ఇంగ్లీష్ చదవడం వల్లే మతం మార్చుకుంటే ఈ పాటికి లోకేష్ మతం మార్చుకోవాలి, వారి కుటుంబ సభ్యులు కూడా మతం మార్చుకుని ఉండాలి కదా అని అడుగుతూ ఉన్నా. ఇవాళ ఇక్కడ ఇస్కాన్ టెంపుల్స్ ఉంటాయి, హరే రామ హరే కృష్ణ మూవ్మెంట్ ఉంది. అదంతా చేసేది విదేశీయులే, వారి మాతృభాష ఇంగ్లీష్. మరి వారు ఎందుకు వచ్చి హిందూ మతాన్ని అనుసరిస్తా ఉన్నారు? మతం అంటే ఒక విశ్వాసం, భాష అంటే ఒక కమ్యూనికేషన్, వ్యక్తీకరణ. ఏది దొరక్క ఇంగ్లీష్ అని మళ్ళీ జనంలో వ్యతిరేకత వస్తుందని మొన్న సాయంత్రం నుంచి నాలుగు మడతేశాడు చంద్రబాబు నాయుడు. అప్పుడే 2017లోనే నేను ఇంగ్లీష్ని తీసుకొచ్చాను, మున్సిపల్ స్కూల్స్ వాటిలో కూడా ఇంగ్లీష్ ప్రవేశపెట్టా, 2015లోనే ఇంగ్లీష్ కి సంబంధించిన బ్రహ్మాండమైన శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించాను. అసలు ఇంగ్లీష్ నేనే ఆర్జున్ అన్నాడు. మళ్ళీ ఆయన ఇంగ్లీష్ కి ఎంత ఆర్జునో బ్రీఫ్డ్ మీ ఆయన మాట్లాడిన మాట మనకు గుర్తున్నాయి. ఇక నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ఆయకట్టు అన్నదాతకు వరప్రదానిగా నిలుస్తోంది. ఖరీఫ్ ప్రారంభంలోనే విస్తారంగా వర్షాలు కురియడంతో కడెం ప్రాజెక్టు జలకరను సంతరించుకుంది. దీంతో రైతులు ఖరీఫ్ పంట సాగు ప్రారంభించారు. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా కురిసిన వర్షాలకు జూన్ మాసంలోనే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోయింది. 698 అడుగుల నీటి నిల్వ సామర్థ్యాన్ని నిల్వ ఉంచుతూ అదనంగా వచ్చిన వరద నీటిని అధికారులు ప్రణాళికాబద్ధంగా వరద గేట్ల ద్వారా గోదావరిలోకి వదిలారు. ఈ ఖరీఫ్లో ఎడమ కాలువ కింద 64,000 ఎకరాలు, కుడి కాలువ కింద 20,000 ఎకరాలు సాగయింది. దీంతో ప్రస్తుతం పంట చేతికి అందడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రసాద్ ఉన్నప్పుడే మనకు బాగా ఫోటోలు వచ్చింది. రాజేందర్ ఉంటేనే ఎప్పుడు ఏ ఒకటి దున్నంగా గ్రామం పెద్దూరు రైతులము. ఇప్పుడు మాకు వర్షాకాలం పంట మంచిగానే పండినాయి. ఇక పురుగు భూష అంటే ఏం తక్కువనే ఉండే, వాహనాలే బాగా పడి ఎక్కువ వేడి పెరిగి అడ్డం పడ్డాయి కొన్ని. ఇప్పుడు ఇక మళ్ళీ ఇప్పుడు ఈసారి ఆశ్చర్యజనకంగానే ఉంది పంట. మళ్ళీ రెండవ పంటకు మాకు చిరాయ కట్టు సదర్ మాటు నీళ్ళు కూడా ఇచ్చి ఇట్లనే చేస్తే మాకు రెండవ పంట కూడా మంచిగా పుష్కలంగా పండుతుంది. మళ్ళీ ధర కూడా మంచి సన్నవాట్లకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నేను పెద్ద అది మా ఈ సంవత్సరం అయితే వర్షాలు మంచిగానే పడ్డాయి. నాకు దాదాపు అంటే 2 ఎకరాలు ఎక్కువ ఏం లేదు, నాకు 2 ఎకరాలు ఉన్నాయి. తగ్గనే 2 ఎకరాలు పాలకు చేసుకున్నా, మొత్తం 6 ఎకరాల భూమి పాలకు చేసుకున్నా. ఈ సంవత్సరం మంచిగానే పంట పండుతుంది. ఇప్పుడు కోతలకు వచ్చినాయి, చేతికి వచ్చినాయి, కానీ ఆ మిషన్లు దొరికాక గట్లనే ఉంటున్నాం. ఇప్పుడు అట్లనే మొక్కలు చూసుకుంటున్నాం. పొలాలు అయితే పురుగు బుసిలు ఏం జరగలేదు, మంచిగా పండింది. వర్షాలు మంచిగానే వచ్చినాయి. ఈ సంవత్సరం మంచిగానే పండింది, మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు అయితే మంచిగా ఆరోగ్యంగా ఉన్నాం ఇప్పటికైతే. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గద్వాల జిల్లాలో యథావిధిగా 51వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె. ఆర్టీసీ ప్రైవేటీకరణపై కేంద్రం ఎందుకు స్పందించట్లేదంటూ ఆరోపణ. నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఘనంగా డైమండ్ జూబ్లీ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి. రాజన్న సిరిసిల్లాలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన కలెక్టర్ కృష్ణ భాస్కర్. క్షేత్రస్థాయిలో పనుల ప్రగతి పట్ల సంతృప్తి. విశాఖ జిల్లాలో మంత్రి కన్నబాబు పర్యటన. మత మార్పిడి కోసమే ఇంగ్లీష్ను ప్రోత్సహిస్తున్నామంటున్న వ్యాఖ్యలపై మండిపాటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.